నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి కాపర్ జగ్గులను మనకు శ్రమ లేకుండా మంచిగా షైనీగా ఎలా చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఈ కాపర్ జగ్గులు అనేది నేను ఇండస్ వ్యాలీలో కొని అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేశాను. ఒకవేళ మీరు మిస్ అయ్యంటే నేను పైన కార్ట్లో వదిలేస్తాను. అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా లింకును ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అయితే చూడవచ్చు. సో మనకు ఈ కాపర్ జగ్గులు అనేవి చాలా రోజులైంది వాడక. సో ఈ విధంగా అయితే మొత్తం బ్లాక్ అయిపోయినాయి. మనకు కాపర్ కానీ బ్రాస్ కానీ ఏవైనా వాడకుండా పక్కన పెట్టేసి ఇలా అయిపోతాయి కదా. సో చూసారు కదా, చాలా అంటే చాలా బ్లాక్ అయిపోయాయి లోపల కూడా. సో దీన్ని అయితే ఈజీగా శ్రమ లేకుండా అయితే ఒక 5 నిమిషాల్లో అయితే దీన్ని వాష్ చేసుకోవచ్చు. అది ఎలా ఏంటి అనేది చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి నేను విమ్ శుద్ధం అనే స్ప్రేని తీసేసుకొని ఇలా అయితే వాష్ చేస్తున్నాను. మీకు తెలుస్తుంది, ఇక్కడ స్ప్రే చేయగానే అవి మొత్తం వైట్ అయిపోతుంది అనమాట. మంచి షైన్ అయితే వస్తుంది, బ్లాక్ మచ్చలన్నీ పోతున్నాయి. కొంచెం ఇది చాలా రోజులైంది కాబట్టి కొంచెం టైం పడుతుంది, బట్ రెగ్యులర్ యూస్ చేస్తుంటే జస్ట్ ఇలా అనగానే వెళ్ళిపోతుంది. చూడవచ్చు, అందులో ఇది జగ్గు కాబట్టి మనకి ఇలా వంపులు తిరిగి ఉంటుంది, ఇక్కడ హ్యాండిల్ ఉంటుంది. సో మనము ప్లెయిన్గా ఉండదు కాబట్టి చాలా జాగ్రత్తగానే దీన్ని వాష్ చేయాలి. కొంచెం టైం కూడా ఎక్కువ అవుతుంది. కింద కూడా చూసినట్టయితే మొత్తం మచ్చలుగా అట్లాగే ఉండిపోయింది అనమాట, స్టిక్కీగా. సో దీనివల్ల అయితే తొందరగా అవుతుంది. చూడవచ్చు, మనకి ఇంకా లోపల అయితే మొత్తం ఇలా అయితే అయిపోయింది. సో దీనికైతే ఎక్కువగా స్ప్రే కొట్టాల్సి వచ్చింది అనమాట. చాలా డేస్ అయ్యి వాడక. సో ఈ విధంగా అయితే వచ్చేసింది. నెక్స్ట్ ఇంకొక జగ్గును కూడా నేను ఇలానే వాష్ చేసుకుంటున్నాను. చూడవచ్చు, ఈ రెండు వచ్చేసి కాపర్ జగ్గులు. ఇవి వాటర్కి చాలా అంటే చాలా బాగుంటాయి. అండ్ కాపర్ జగ్గులో వాటర్ తాగడం కూడా మనకు హెల్త్ పరంగా అయితే చాలా మంచిదని కూడా చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. నైట్ టైంలో పెట్టుకొని మార్నింగ్ లేవంగానే బడిగడుపున ఈ కాపర్ జగ్గులో వాటర్ తాగడం వల్ల మనకు డైజెషన్ కానీ కాపర్, న్యాచురల్ కాపర్ కూడా వస్తుందని కూడా చెప్తూ ఉంటారు. అంటే ఒక మెడిసినల్ వాటర్ లాగా అయితే అవుతుందని చెప్పారు. మళ్ళీ దీంట్లో 12 గంటల కంటే ఎక్కువగా వాటర్ తాగొద్దని కూడా చెప్తారు. మళ్ళీ టాక్సిన్ అవుతుందని. సో 12 గంటల లోపే ఈ వాటర్ అనేది మనం కన్జ్యూమ్ చేస్తే హెల్త్కు చాలా మంచిది. సో ఈ విధంగా అయితే 2 వాష్ చేసినాను. దాని తర్వాత పైన ప్లేట్ వచ్చేసి లిడ్ వచ్చేసి మనకి ఈ విధంగా మరీ ఎక్కువ బ్లాక్ అయిపోయింది. చూడవచ్చు, సో ఇది పోతుంది, బట్ కొంచెం టైం ఎక్కువ పడుతుంది. సో ఈ స్ప్రే వల్ల అయితే మనకి పని అనేది చాలా ఈజీ అవుతుంది. బట్ నా సజెషన్ ఏంటంటే చింతపండు వాటితోటి ట్రెడిషనల్గా ఏదైతే ఉంటుందో పూర్వ పద్ధతిలో అదే బెస్ట్. ఇదేంటంటే పోతుంది కానీ స్మెల్ అయితే చాలా ఘాటుగా వస్తుంది. ఈజీగా కావాలి, తొందరగా అవ్వాలంటే ఇది యూజ్ చేయొచ్చు. బట్ బెస్ట్ పద్ధతి మాత్రం చింతపండుతోటే అండ్ పీతాంబరం పౌడర్ తోటి తోమడమే చాలా బెస్ట్. సో ఈ విధంగా అయితే చేశాను. అలాగే అంతకుముందు వీడియోలో అయితే నేను బ్రాస్ తాంబాలంని కూడా క్లీన్ చేశాను. ఒకవేళ మీరు మిస్ అయితే నేను పైన కార్ట్లో వదిలేస్తాను. అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా లింకును ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అయితే చూడవచ్చు. ఈ విధంగా పైన తీసేసి మొత్తం, అంటే మనకి ఈ స్ప్రే వల్ల ఏమవుతుందంటే లోపల ఉన్నది కూడా క్లీన్ అవుతుంది అనమాట. ఆ స్ప్రే తగలంగానే చూడవచ్చు మనకు ఇంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది కూడా. సో ఇలా మనం వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ తోటి అయితే క్లీన్ చేసుకోవాలి. అది ఎలా అనేది చెప్తాను. బట్ చేసిన వెంటనే చేస్తే చాలా మంచి క్లీన్ అవుతుంది. ఎక్కువసేపు పెట్టామనుకోండి మొత్తం జిడ్డుగా అయిపోతుంది. సో ఇది 2 కాబట్టి టైం పట్టింది నాకు. బట్ చేసిన వెంటనే ఒకటి మనము తోమిన వెంటనే దాన్ని కడిగేసుకోవాలి. ఇంత టైం అయితే పెట్టుకోవద్దు, చాలా తొందరగా చేయాలి, లేకపోతే జిడ్డుగా అంత క్లీనప్ అయితే అవ్వదు. సో ఈ విధంగా అయితే మొత్తం వాటర్ పోసి క్లీన్ చేసుకోవాలి. ప్రతి ఒక్క మూల క్లీన్ చేసుకొని మనం పెట్టుకోవాలి, లేదంటే అక్కడ ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా వదిలేసామనుకొని మళ్ళీ వాటర్ డ్రాప్ పడిపోయి మచ్చలుగా ఉంటాయి. సో దానికోసం అని మనము టిష్యూ పేపర్ కానీ లేదు అంటే క్లాత్ తోటి కానీ తుడుచుకున్నాం అనుకోండి చాలా మంచి షైన్ అయితే వస్తుంది. చూడవచ్చు, నేను ఈ విధంగా అయితే తుడుస్తున్నాను మగ్గులను, అలాగే లిడ్డును కూడా. సో ఇదంతా క్లీన్ అయిపోయింది. బట్ ఒక మగ్గులో మాత్రమే అలాగే ఉండిపోయింది, లోపల చిలుము లాగా ఉంది. బట్ ఈ టిష్యూ పేపర్ పెట్టి తుడవడం వల్ల అయితే అది కూడా మొత్తం క్లీనప్ అయితే అయ్యింది. ఈ విధంగా క్లీన్ చేసుకొని మనం యూజ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది
నేను క్లీన్ చేసినటువంటి కాపర్ మగ్గుల క్లీనింగ్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.